హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫ్లేవర్స్. ఈరోజు మనం పర్ఫెక్ట్ కొలతలతో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా టేస్టీగా ఈజీ వేలో మటన్ బిర్యానీని నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 kg మటన్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని 2 to 3 times వరకు బాగా వాష్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి ఆయిల్లో 2 to 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి ఆనియన్స్ని తీసేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మటన్లో 1/2 tablespoon వరకు పసుపుని యాడ్ చేయాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 kg మటన్తో మటన్ బిర్యానీ చేస్తున్నాను. మీరు మీ మటన్ క్వాంటిటీ బట్టి కారం ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 tablespoon వరకు ధనియాల పొడి, 1/2 tablespoon గరం మసాలాను యాడ్ చేయాలి. అలాగే 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా 1/2 cup వరకు యాడ్ చేయాలి. 1 cup పుదీనా అలాగే 1 cup వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలాను కూడా అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 tablespoon వరకు మటన్ మసాలాను యాడ్ చేయాలి. 1/2 lemon కూడా యాడ్ చేయాలి. టూ tablespoon వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకొని అలాగే 1 cup వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మటన్ని ఒక 1 hour వరకు 1 to 2 hours వరకు పక్కకి పెట్టుకోవాలి. నేను 1 kg మటన్కి 4 glasses ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 4 glasses ఆఫ్ బాస్మతి రైస్ని బాగా ఒక 2 to 3 times వరకు బాగా వాష్ చేసుకొని 1 hour వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 tablespoons వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూతని తీసి మటన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1.5 glass వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 whistles వచ్చే వరకు మటన్ని కుక్ చేసుకోవాలి. 5 whistles వచ్చాక స్టవ్ని ఆపేసి గ్యాస్ వెళ్ళే వరకు కుక్కర్ని అలానే పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ నుంచి గ్యాస్ వెళ్ళిపోయాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక అందులో సాహి జీరా, అలాగే 2-3 బిర్యానీ ఆకులు, 2-3 పచ్చిమిర్చి, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక అందులోనే ఒక లెమన్ పిండుకోవాలి. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కోసం మనం రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలి. ఎలా అంటే మనం రైస్ని పట్టుకుంటే ఇలా ఉండాలి. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్ పైన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్గా వేసుకున్న రైస్ పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా, మీకు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ని యూస్ చేయట్లేదు. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేశాక మూత పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 5 minutes వరకు, అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసాక ఒక 20 minutes వరకు అలాగే దమ్ అవ్వనిస్తే పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలంగాణ ఫ్లేవర్స్.